నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. మహిళల్లో ఓవరీస్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి అవయవాలు. అయితే ఓవరీస్‌కి ఏమైనా చిన్న ఎఫెక్ట్ వచ్చినా గానీ దానికి భయపడాల్సిన అవసరం లేదు. 2 ఓవర్స్‌లో ఒక ఓవరీ లేకపోయినా గానీ ఒక ఓవరీ ఉన్నా గూడా పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఇప్పటికే మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం కదా! అసలు ఓవరీస్‌కి సంబంధించిన సమస్యలు ఎలా ఉంటాయి? ఎలాంటి డిసీజ్ ఒస్తాయి? ఈవెన్ ఓవరీస్‌కి గూడా క్యాన్సర్ ఒస్తుందా? ఇప్పుడు క్యాన్సర్ ఒస్తే ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయనే అంశాల మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాము ధాములూరి గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, ఫెలోషిప్ ఇన్ ఉమెన్ క్యాన్సర్, అపోలో హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, ఇది ఓవరీస్ గురించి గతంలో గూడా మేము మాట్లాడుకున్నాం గైనకాలజిస్ట్‌తో. సో, అప్పుడు చాలామంది ఏంటి క్వెషన్స్ అడిగారంటే, ఒక్క ఓవరీ వల్ల పిల్లలు పుడతారా? పుట్టరా? అని ఒక ఫస్ట్ క్వెషన్ ఏశారు. సో, ఆన్సర్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఒక ఓవరీతో ఉన్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? అలాగే ఓవరీ క్యాన్సర్స్ ఎలా అని గుర్తించాలి? యాహ్! మనకి ఇప్పుడున్న గైనిక్ క్యాన్సర్‌లు యూజువల్‌గా ఏం చెప్తామంటే గైనిక్ క్యాన్సర్‌లు బ్రెస్ట్, సర్విక్స్ ఇవి 2 మోస్ట్ కామన్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అండ్ ఓవరీ క్యాన్సర్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే సార్? గర్భసంచిలో వచ్చే క్యాన్సర్‌ని ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటారు. ఈ నాలుగిట్లో వర్స్ట్ క్యాన్సర్స్ ఏంటి అంటే ఓవరీ క్యాన్సర్స్. ఎందుకు అంటే మనకి ఎర్లీ డిసీజెస్‌లో ఎర్లీ స్టేజెస్‌లో సింప్టమ్స్ ఉండవు మనకి. ఎందుకు అంటే ఆ గడ్డ పెరుగుతూనే ఉంటుంది. పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో ఈ లక్షణాలు బయట కనబడవంటారా? కనపడవు. ఓవరీ క్యాన్సర్‌లో మనకి లక్షణాలు ఎర్లీ స్టేజెస్‌లో కనపడవు. చాలామంది ఏంటంటే ఉమెన్ స్క్రీనింగ్ చేయించుకుంటారు. మనకి ఇప్పుడు రొటీన్ హెల్త్ చెకప్‌లో అన్నిట్లో మనకి అల్ట్రాసౌండ్ మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్. కొద్దిమంది పెయిన్‌తోని చేయించుకుంటారు. అట్లాంటి వాళ్ళలో కనపడుతుంది కానీ ఎర్లీ స్టేజెస్‌లో మనకు ఓవరీ క్యాన్సర్ కనపడదు. అది చాలా వరకు అడ్వాన్స్ ముదిరి స్టేజ్ 2లో కానీ 3లో కానీ అట్లాంటి ఉన్నప్పుడే మనకి ఓవరీ క్యాన్సర్స్ పెడుతుంది. ఎమాంగ్ ఆల్ ఉమెన్ క్యాన్సర్స్ అగ్రెసివ్ క్యాన్సర్స్ ఏంటి అంటే ఓవరీ క్యాన్సర్స్. సో అవి కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఎర్లీగా సిమ్టమ్స్ కనపడవు. అందుకే నేను ప్రతి ఉమెన్కి ఏం చెప్తానంటే ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ మనకి ఓవరీలో. నేను ఒక చిన్న చెప్తాను, అంటే ఇది క్యాన్సర్ రిలేటెడ్ కాదు, బినైన్. ఒక 18 ఇయర్స్ పాప ఒక నా దగ్గరికి వచ్చేసింది అనమాట. అంటే ఆల్రెడీ షీఈ్ ఎవాల్యుయేటెడ్ అవుట్ సైడ్. ఏం చేసిందంటే చాలా పెద్ద గడ్డ. ఎంత పెద్ద గడ్డ ఉందంటే పొట్ట మొత్తం ఉబ్బరం అయి పెల్విస్లో స్టార్ట్ అయ్యి ఈవెన్ అప్ టు లివర్ వరకు ఉంది. లివర్ వరకు ఉండి అది కంప్రెస్ అవుతుండే. అంటే ఆమె చాలా తిన్గా ఉంటుంది, పొట్టేమో లావుగా ఉంటుంది. సో అందరూ అడిగితే ఏంటంటే నేను బరువు అవుతున్నాను అని ఆమె డైట్ చేయటం, మళ్ళీ దానికోసం మళ్ళీ ఎక్సర్సైజ్ చేయటం ఇవన్నీ చేస్తుంది. కానీ ఆమె ఎప్పుడు ఇవాల్యుయేట్ చేయించుకోలేదు. తర్వాత ఇంకా నాకే పొట్ట ఉబ్బరంగా ఉంది అనేసి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్త్ చెక్ చేస్తే అది లార్జ్ ఓవరీ సిస్ట్ ఉంది. ఆల్మోస్ట్ 30 సెంటీమీటర్స్. ఆల్మోస్ట్ ఇంత ఆల్మోస్ట్ 3 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంది అందులో. అది మేము సింపుల్గా ఏం చేసామంటే, అసలు ఇంత పెద్దదైనా కూడా ఎందుకు లక్షణాలు కనిపించలేదు ఆవిడకి? అది స్లో గ్రోయింగ్ ఉంటుంది యూజువల్గా. ఇది క్యాన్సర్ కాదు అటువంటి దాంట్లో, చిన్న బినైన్ గడ్డ అది. సో సింపుల్ ఏం చేసామంటే ఆమెకి ఆ ఆ సింపుల్ మేము ఏం చేసామంటే అందులో సిస్టెక్టమీ అని ఉంటుంది ఆమెకి. ఫస్ట్ నేను తీశాను. తర్వాత అందులో ఫస్ట్ లాప్రోస్కోపీలోనే చేశాను. ఇది మొత్తం వాటర్ తీసేసాను. వాటర్ తీసిన తర్వాత సిస్ట్ వాల్ ఐడెంటిఫై చేశాను. సిస్ట్ వాల్ అంతా ఐడెంటిఫై చేసిన తర్వాత అదంతా ఎక్సర్సైజ్ చేశాను. ఓవరీ నుంచి ఎక్సర్సైజ్ చేసి మా దగ్గర ఫ్రోజన్ సెక్షన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే మన సిస్ట్ వాల్ పంపిస్తే 20 మినిట్స్లో అందులో క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకి రిపోర్ట్ వస్తుంది. ఆ 20 మినిట్స్లో మనకు ఆ రిపోర్ట్ వచ్చింది. అందులో మామూలు గడ్డ, ఇది సీరస్ సిస్టెడినోమా అంటారు. దీంట్లో క్యాన్సర్ లక్షణాలు అయితే మనకి ఏం కనిపించలేదు అన్నారు. ఆ ఓవరీ ఓపెన్ చేసింది, కుట్టేశాను. తర్వాత చిన్న ఒక డ్రైన్ పెట్టాను. ఎందుకంటే ఇంత పెద్దది ఏమైనా వాటర్ అవన్నీ అక్యుములేట్ అవుతాయి. చిన్న థరోగా అంతా వాష్ ఇచ్చేసి చిన్న డ్రైన్ పెట్టేసి వచ్చేసాను. షీఈ్ హ్యాపీ. ఈవెన్ సెకండ్ ఇయర్ ఇది. ఆమె నా దగ్గరికి నిన్న మళ్ళీ హెల్త్ చెకప్ కోసం వచ్చింది, ఎలా ఉన్నాను ఏంటి అనేది. షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. అల్ట్రాసౌండ్ స్కాన్ తీసాము, ఓవరీస్ ఫంక్షన్ ఉన్నాయా లేదా. బోత్ ఓవరీస్ ఆర్ ఫంక్షనింగ్ ఫర్ లక్కీలీ బై. సరే, మీరు ఆ సర్జరీ చేసినప్పుడు ఓవరీ ఏమైనా తీయాల్సి వచ్చిందా? కంప్లీట్ ఓవరీ తీయాల. ఎందుకంటే షీఈ్ 18 ఇయర్స్, మనకేం లేదు. ఫస్ట్ సిస్ట్ వాల్ ఒకటి తీశాను నేను కంప్లీట్గా. లక్కీగా ఏంటంటే ఇంత పెద్ద సిస్ట్లో ఓవరీ ఐడెంటిఫై చేయడం కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది, చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఏ సైజులో ఉంటుంది సార్ ఓవరీ? ఓవరీ మనకి ఏంటంటే 2 థంబ్ సైజ్ ఉంటుంది, ఇంత ఉంటుంది. మన థంబ్ సైజ్ ఉంటుంది, ఎస్పెషల్లీ వాళ్ళలో కొద్దిగా పెద్దగా ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఆమె లక్కీగా ఐడెంటిఫై చేయగలం. కొద్దిగా ఓవరీ వెజల్స్ మేము ట్రేస్ చేస్తూ ఎక్కడుందో మేము ఐడెంటిఫై చేయగలిగాం కాబట్టి ఆ ఓవరీని ప్రిజర్వ్ చేసాం.
ఇప్పుడు అందులో ఫంక్షనల్ సిస్ట్ అంటే మీన్స్ 2 సెంటీమీటర్ ఫంక్షనల్ సిస్ట్ ఉందని ఇచ్చారు. అంటే వర్కింగ్, దట్ ఓవర్ ఈజ్ వర్కింగ్ అన్నట్టు. దాంట్లో ఫంక్షనల్ సిస్ట్ ఉంటాయి. సో లక్కీగా ఆమెకైతే అన్ని కేసులో ప్రిజర్వ్ చేయగలం అంత పెద్ద దాంట్లోనూ, బట్ ఆమెకి మేము ప్రిజర్వ్ చేయగలిగాం. షీ ఈజ్ హ్యాపీ.